వనపర్తిపట్నంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పర్యటించారు. పట్టణ కేంద్రంలో 8-9 వార్డుల్లో గల బుడిగొంజాలు, బుడిబొక్కలు, మొండివాళ్లు నివసించే కాలనీల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యేల అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంతటి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక దుర్భర జీవన స్థితిగతులను పట్టించుకోకుండా గాలికి వదిలేయడం వారి నిర్లక్ష్య పాలనకు నిదర్శనమన్నారు. మమ్మల్ని బూరి మేము దేంట్లో ఎక్కడ వ్యవసాయ రంగం పురోగతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో రైతు అవగాహన సదస్సు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ, బ్యాంకు, హార్టికల్చర్, ఉద్యానవన, కృషి విజ్ఞాన కేంద్రం, పశుసంవర్ధక అధికారులు రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. బ్యాంకు అధికారులు రుణాల కోసం వచ్చే రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. దానికి ఫస్ట్ క్రాప్ ప్యాడీ తప్పని వేసుకుంటారు. దాన్ని ఇక దాన్ని కరెక్ట్ ఆర్గనైజ్ చేసి ప్యాడీ ఫస్ట్ క్రాప్, సెకండ్ క్రాప్ ఖచ్చితంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సరే కొంత ఇబ్బంది పడ్డా బెదిరించిన ఏం చేసినా నేను కూడా మీతో పడి ఉంటారు. సెకండ్ క్రాప్ లెటర్ కొత్త కమర్షియల్ క్రాప్ అయితే పల్సెస్ టైం లైన్ ఉంటుంది మనకు. మీకు ఫస్ట్ ప్యాడీ క్రాప్ 135 days, మే లాస్ట్ వీక్ కానీ మే సెకండ్ ఫోర్ట్ నైట్ కానీ నారేసుకునే మనం వాటర్ ఇవ్వగలిగితే వాళ్ళు నాటేస్తే మ్యాక్సిమం అక్టోబర్ 15th నుంచి 30th లోపల ప్యాడీ అయిపోతుంది. ఇమీడియట్లీ సెకండ్ క్రాప్ పల్సెస్ కానీ కేవలం 90-95 days 100 days తీసుకుంటే ఫిబ్రవరి జనవరి ఎండింగ్ కానీ జనవరి ఎండింగ్లో ఇట్లా కూరగాయలు నాలుగు వదులుకోగలిగితే కూరగాయలకు మంచి మార్కెట్ ఏప్రిల్ మే జూన్ ఉంటుంది కాబట్టి డబ్బులు వస్తాయి. ఈ రకంగా 3 రకాల ఇన్కమ్లు ఓన్లీ ఫార్మింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. దీంతో పాటు సపోర్ట్ ఇచ్చడానికి మల్లికార్జున చెప్పినట్టు